బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. అనంతపురం జిల్లా కోర్టు రికార్డ్ అసిస్టెంట్ తో పాటు అడిషనల్ మెజిస్ట్రేట్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అటు ఏలూరులోని పీజేసీజే కోర్టుకు కూడా బాంబు పెట్టామంటూ మెయిల్ రావడంతో పోలీసులు కోర్టును ఖాళీ చేయించి సోదాలు నిర్వహించారు. సైబర్ పోలీసులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చిత్తూరులో న్యాయమూర్తి సెల్ ఫోన్ కే ఏకంగా బెదిరింపు సందేశం రావడంతో డీఎస్పీ సాయినాథ్ నేతృత్వంలో పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని అణువణువు గాలించారు. వరుసగా కోర్టులనే లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపులతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అయితే ఏపీలో పలు జిల్లా కోర్టులకు ఇప్పటికే బాంబు బెదిరింపులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అనంతపురానికి కోర్టుకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీన్ని ఎలా చూడాలి? ఆకతాయిలు ఎవరైనా చేస్తున్నారా, లేదంటే వెనకాల ఎవరైనా ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? వినయన, ఏపీలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. చెన్నై నుంచి ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నానినార్ దాస్ పోలీస్ స్టేషన్ కు మొదట ఈ పేలుడు సమాచారం కూడా వచ్చింది. ఏపీలోని పలు కోర్టుల్లో బాంబులు పెట్టాము, జడ్జిలోని స్టాఫ్ ని అంతా బయటికి వెళ్లిపోండి అంటూ కూడా మెయిల్ లో కూడా స్పష్టంగా రాసి ఉంది. ఇది అవుట్లుక్ మెయిల్ నుంచి కూడా రాజీవన్ అజ్మల్ @outlook.com అనే ఒక మెయిల్ నుంచి వచ్చినట్లు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాంబులు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా అనంతపురంలోని కోర్టు ప్రాంగణంలోని జడ్జిలని, కక్షిదారులు, ప్రతివాదులని కూడా అందరినీ కూడా బయటకు పంపించి తరువాత కూడా చెక్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఎటువంటి బాంబు ఆధారం లభించలేదు. కానీ ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ఇది బెదిరింపు మెయిల్, లేదంటే నిజంగా తమిళనాడులో ఒక సంఘటన మాకు అవమానంగా ఉంది, ఆ సంఘటనని ఖచ్చితంగా ఉండాలంటే మేము ఈ పేలుడు జరపాలి, కాబట్టి మీరు అంతకు ముందే దయచేసి న్యాయమూర్తులను మరియు స్టాఫ్ ని బయటికి పంపండి అంటూ కూడా వారు ఆ మెయిల్లో కూడా కోరడం జరిగింది. దీని పట్ల సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు కూడా. దీనిపై మరి కాసేపట్లోనే బాంబు పేలుడు సంబంధించి మరింత అప్డేట్ మనకు వచ్చే అవకాశం ఉంది. బాంబు నిజంగా పెట్టారా, లేదంటే 2:35 సరిగ్గా బాంబు పేలుతుంది అంటూ కూడా చర్చ పరిస్థితి. ఇప్పటికి 2:30 కాబట్టి ఎటువంటి ప్రస్తుతం అయితే ఎటువంటి బాంబులు లేదు, కేవలం బెదిరింపు మెయిల్గా ఉండే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. వినయన, రైట్ యోగానంద్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ చెకింగ్ విజువల్స్ కావాలి వాళ్ళకి. ఈ చెకింగ్ విజువల్స్ కావాలి వాళ్ళకి. అనంతపురంతో పాటు ఏలూరు పీజేసీజే కోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు కోర్టును ఖాళీ చేయించి వెంటనే సోదాలు నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ సాగర్, చెప్పండి. ఇటు ఏలూరులో కూడా పీజేసీజే కోర్టుకు బాంబు పెట్టామంటూ కూడా మెయిల్స్ వచ్చాయి. అయితే ఇందులో నిజమెంత ఉంది? అధికారులు ఏమంటున్నారు? ఎవరైనా ఆగతాయిలు ఇలా చేశారా, లేదా ఎవరైనా చేస్తున్నారా నిజంగానే? డీటెయిల్స్ ఏంటి? వినైనా ఏలూరు జిల్లా కోర్టు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. 1:35కు బాంబు బెదిరింపు మెయిల్ ని కోర్టు సిబ్బంది గమనించి వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. ప్రస్తుతం మనం కోర్టు ప్రాంగణంలో ఇప్పటికే ఇక్కడ డాగ్ స్క్వాడ్ తో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. కోర్టుకు బయట ఉన్నటువంటి బస్తాలు కానీ, చెత్తబుట్లు, పోస్టు సంబంధించిన బాక్సులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి టపా సెంటర్లు మొత్తం అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే కోర్టు సిబ్బంది మొత్తాన్ని ఇప్పటికే పోలీసులు ఖాళీ చేయించారు. జడ్జిలు కూడా బయటకు వెళ్ళిపోమని చెప్పారు. మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. 2 డాగ్ స్క్వాడ్ టీంలు, 2 బాంబ్ స్క్వాడ్ టీంలు ఇక్కడ వెరిఫై చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే గనక మనం
అయితే దీని మీద పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ చూస్తే కనుక బాంబ్ స్క్వాడ్ కి సంబంధించి డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారని చూడొచ్చు. అంటే ఇక్కడ స్క్వాడ్ కి సంబంధించి అంటే ఈ మెయిల్ కి సంబంధించి ఇప్పటికే మనం ఏలూరు డిఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేసాం. అయితే దీన్ని ఎప్పుడే ఫేక్ కాల్ గా తేల్చడం, పూర్తి స్థాయిలో అన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే డాగ్ స్క్వాడ్ కానీ లేకపోతే బాంబ్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత వివరాలు చెప్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మీరు చూస్తే కనుక మొత్తం కోర్టు ఇదంతా కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఉన్న అందరినీ కూడా బయటికి పంపించేస్తున్నారు. కోర్టు లోపల ఎవరిని ఉండవట్లేదు. మైకుల ద్వారా కూడా ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఈ మెయిల్ కి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి దీన్ని పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత మరోపక్క ఇటు డాష్ స్క్వాడ్ కానీ లేకపోతే దీనికి సంబంధించి కానీ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే చెప్తామని ఏలూరు డిఎస్పీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క వచ్చేవారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఈలోపు సైబర్ టీంకి సంబంధించి సైబర్ పోలీసులు కూడా అసలు మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. ఆ మెయిల్ అథెంటిక్ గా కాదండి, గతంలో కూడా ఇదే విధంగా బెదిరింపు మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కొంత ముందు జాగ్రత్త పడుతున్నారనే చెప్పుకోవచ్చు. కోర్టు ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా ఖాళీ చేసిన పరిస్థితి అయితే ఉంది. డ్రోన్లతో కూడా వెరిఫై చేస్తున్నారు. మరోపక్క ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్ ని కూడా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంబులెన్స్లు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచడం జరిగింది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అనే భయం ఇక్కడ కోర్టు సిబ్బందిలో కానీ ఏలూరు నగర ప్రజల్లో ఉందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఉన్న దాంట్లో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. పూల కుండీలతో పాటుగా చెత్త బొట్టులను కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. అయితే మెయిల్లో 1:35 బాంబు పేలుతుంది కరెక్ట్గా. ఒకవేళ బాంబు పేలకపోతే ఎవరన్నా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది తప్పకుండా పేలుతుంది అంటూ కూడా మెయిల్లో పేర్కొనడంతో పోలీసులు ఎవరిని దగ్గరికి రానివ్వకుండా కొంత జాగ్రత్త పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏలూరు డిఎస్పీ కూడా ఆధ్వర్యంలో మరోపక్క ఏ విధంగా ఉంది అని చెప్పి పూర్తిస్థాయిలో వెరిఫై చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏలూరు డిఎస్పీని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇప్పటివరకు ఏమైంది, ఏం వెరిఫై చేశారండి? సరే, ఏంటి ఇప్పటివరకు ఎంతసేపటి నుండి తనిఖీలు జరుగుతున్నాయి, ఏంటి దీన్ని మెయిల్ అథెంటిటీ ఎంత? చూస్తున్నాం అండి, ఇంకా అందరు ప్రాసెస్లోనే ఉంది. చూస్తున్నాం కదా, మేము తనిఖీలు చేస్తున్నాం. అది ఒక టీం కూడా ప్రాసెసింగ్ ఉంది. అది అయిన వెంటనే వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మీకు డీటెయిల్ రిపోర్ట్ ప్రస్తుతానికి అయితే తనిఖీలు చేస్తాం. సరే, ఏంటి మెయిల్ వచ్చిందా, ఫోన్ వచ్చింది? మెయిల్ వచ్చిందండి. మెయిల్ బట్టి దాని మీద కంప్లైంట్ వచ్చింది, దాని మీద యాక్షన్ తనిఖీలు చేస్తాం. ఎన్ని టీంలు వెరిఫై చేస్తాయి, ఎంతమంది సిబ్బంది ఉన్నారు? మొత్తం కూడా ఒక 2 టీములు కంప్లీట్గా చెక్ చేస్తున్నాము. సుమారు ఒక 20 మెంబర్స్ చెక్ చేస్తాం. సరే, అంటే ఇది డ్రిల్గా అనుకోవాలా లేకపోతే? డ్రిల్ ఏం కాదండి, సీరియస్గానే వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇన్ టు ది కన్సిడరేషన్. ప్రతిదీ కూడా దగ్గరుండి ప్రతి బిట్ బై బిట్ చెక్ చేస్తాం. ఓకే, ఎంతసేపటి నుంచి తనిఖీలు చేస్తాం? సుమారు ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes నుంచి 40 minutes. ఇంకా ఎంతసేపు తనిఖీలు జరిగే అవకాశం ఉంది? ఇంకా చాలా ఉంది. ఇంకా మిగతా పోర్షన్ అంతా కూడా కంటిన్యూ చేయాలి. ఇంకా బయట నుంచి ఏమైనా ఉన్నాయి, వేరే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ అంతా క్లియర్ చేసుకుంటే ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుని. సరే, ఏంటి అంటే దీనికి సంబంధించి మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అని సైబర్ టీమ్ ఏమైనా వెరిఫై చేస్తున్నారు? సైబర్ టీమ్ అంతా కూడా దానిపైన మీద ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరెవరికన్నా పంపించారా, ఏ టీం వర్క్ చేస్తుంది. అసలు ఏలూరులో ఓన్లీ కోర్టుకేనా లేకపోతే మిగిలిన ప్రాంతాలకు సంబంధించి అంటే ప్రజలందరూ కూడా కంగారు పడే పరిస్థితి? లేదు, కోర్టు వరకు వచ్చిన మెయిల్ బట్టి వాళ్ళు ఇచ్చిన కోర్టు వరకు వచ్చింది సమాచారం. ఏంటి సార్ మెయిల్ కంటెంట్ ఏంటి? మెయిల్ అదే ఇలాగా చేస్తున్నారు. మేము ఎల్ఈడీస్ పెట్టాము. ఏ టైంలోనన్నా మేము రిమోట్ ద్వారా పెంచుతాము. మొత్తం మీద చూస్తే కనుక పోలీసులు అయితే పూర్తిస్థాయిలో వెరిఫై చేస్తున్నారు. వినైనా మొత్తం ఇటు బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారు. కోర్టు అంటే సెలవు రోజు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పూర్తిగా ఖాళీగా ఉందనే చెప్పుకోవచ్చు. జడ్జిలు కానీ లాయర్లు కానీ కోర్టుకు సంబంధించిన స్టాఫ్ అందరినీ కూడా బయటకు అయితే పంపించేస్తున్నారు. ఎవరిని కోర్టు చుట్టుపక్కల కూడా రానివ్వకుండా వారిని పకడ్బందీగా ఆపుతున్నారని చెప్పుకోవచ్చు. కోర్టు గేట్ల వద్ద ఆపేస్తున్నారు. మరోపక్క మెడికల్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఏలూరు వాసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. వినయన. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
ఇప్పటికే ఏపీలో పలు జిల్లాలకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మెయిల్స్ లో కూడా ఈ నేపథ్యంలో మెయిల్స్ లో 1:15 బాంబు పేలుతుందంటూ కూడా మెయిల్లో ఉన్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. మరి ఇక చిత్తూరుకి సంబంధించి కూడా డీటెయిల్స్ ఏంటో మా ప్రతినిధి దామోదర్ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రైట్ దామోదర్, అయితే మరి చిత్తూరుకి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏ టైంలో మెయిల్ వచ్చిందని చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరుతో పాటు మదనపల్లి, పుత్తూరు ఈ మూడు కోర్టులకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఆ యొక్క కోర్టుల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 11:45 చిత్తూరు న్యాయమూర్తికి మెయిల్ రావడంతో వెంటనే ఆయన అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ నేతృత్వంలోని పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు వినయన ముఖ్యంగా ఏదైతే ఆ తర్వాత మదనపల్లి న్యాయస్థానానికి ఇదే రకమైన ఏదైతే మెయిల్ ద్వారా బెదిరింపు రావడం, ఆ తర్వాత పుత్తూరు కోర్టు కూడా న్యాయస్థానానికి కూడా ఇదే విధంగా మెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో పూర్తిగా జిల్లా స్థాయిలో అన్ని చోట్ల, ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో అన్ని చోట్ల విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఎక్కడి నుంచి మెయిల్ వచ్చిందన్న కోణంలో కూడా దర్యాప్తు క్లూస్ టీమ్స్ పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా సైబర్ టీమ్స్ ద్వారా మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని తనిఖీ చేస్తున్నారు. దీంతో పాటు ఎక్కడికెక్కడ న్యాయవాదులను కోర్టులో నుంచి బయటికి పంపించి విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి చిత్తూరుతో పాటు మదనపల్లి, పుత్తూరులో కనిపిస్తుంది. ఇటు అన్నమయ్య జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ, చిత్తూరు జిల్లా ఎస్పీ ముగ్గురు ప్రత్యేకంగా ఈ విషయం మీద అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఎక్కడ ఏదైనా అనుమానాస్పదంగా వస్తువులు ఏమైనా ఉన్నాయా అన్న విషయంలో కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా తనిఖీలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉదయం 12 గంటల నుంచి ఇప్పటి వరకు ఇటు చిత్తూరు అదేవిధంగా మదనపల్లి, పుత్తూరు కోర్టులో తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేదు, కేవలం బెదిరింపుగానే ఇది పోలీసులు గుర్తించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా న్యాయస్థానాలకు ఈ విధంగా బెదిరింపు మెయిల్స్ రావడం పైన ఏదైతే న్యాయశాఖ కూడా సీరియస్ గానే ఈ విషయం మీద దర్యాప్తు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. వినయన. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.